గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రాఘవేంద్ర బ్లాగ్స్. ఈ రోజు మనం అయితే జొన్నవాడ పోతా ఉన్నాము. మాకైతే దసరా సెలవు లీలా వచ్చింది. బీటెక్ దసరా సెలవు లీలా ఇంకా ఇచ్చేది ఒక రోజు 2 రోజులు. వచ్చిన ఒక రోజు సండే మనం జొన్నవాడ పోతా ఉన్నాం అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆల్రెడీ జొన్నవాడ రూట్, నరసింహకొండ రూట్ మనం ఆల్రెడీ నరసింహకొండ వీడియోలో చేస్తున్నాము. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, చూడండి. సేమ్ అదే రూట్ మనకి అయితే ఇక్కడ నుంచి కొంచెం మారుతుంది అనమాట. లెఫ్ట్ తీసుకుంటే నరసింహకొండ పోతాము, రైట్ తీసుకుంటే జొన్నవాడ పోతాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇలా చెప్పినట్టు ఇట్లా పోతే మనకి నరసింహకొండ వస్తుంది. ఆర్చి స్ట్రైట్ గా పోతే మనకి జొన్నవాడ రూట్ వస్తుంది అనమాట. మనకి విజయవాడ వాళ్ళకి ఎట్లాగైతే కొండ మీద ఇంద్రకీలాద్రి అమ్మవారు ఉంటుందో, మనకి ఇక్కడ నెల్లూరు వాళ్ళకి జొన్నవాడ కామాక్షమ్మ గుడి ఉంటది అనమాట. ఇది పెన్నా తీరం ఒడ్డున ఉంటది అనమాట ఈ గుడి. ఈ ఇట్లా స్ట్రీట్స్ ఉంటాయి అనమాట. స్ట్రీట్స్ లో మనకి బైక్ పార్కింగ్ కి, కార్ పార్కింగ్ ఉంటాయి. ఇప్పుడైతే ఏం రష్ లేదు కాబట్టి ఫ్రీగానే ఉంటది. మామూలుగా బైక్ కి 10-20 ఛార్జ్ చేస్తారు, కార్ కి 30 ఛార్జ్ చేస్తారు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనకి టెంపుల్ ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం అనమాట. అనమాట మనకి గుడి యొక్క ఎంట్రన్స్. ఇప్పుడే మనం కొబ్బరికాయ తీసుకొని ఇంకా గుడిలోకి వెళ్తా ఉన్నాం అనమాట. ఇక్కడ అందరూ భక్తులు భక్తి శ్రద్ధలతో గుడికి పవిత్రంగా వస్తున్నారు. ఇక్కడ మనకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ కుడి చేతి పక్క కొబ్బరికాయలు అవి కొడుతున్నారు అనమాట. మనం కూడా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దర్శనంకి వెళ్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ ప్రదక్షిణలు స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ వీళ్ళందరూ నిద్రిస్తారు అనమాట రాత్రి. ఇక్కడ దేవస్థానం వల్లే అట్లాగే బయట షాప్స్ వాళ్ళు మనకి పడుకోని చేపలు రెంట్కి కూడా ఇస్తారనమాట. ఇక్కడ వీళ్ళ నమ్మకాలు వీటి గురించి మనం తర్వాత మాట్లాడుతున్నాం. రాత్రులు ఎందుకు నిద్రిస్తారు ఏందనేది ఒక దగ్గర కూర్చొని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇట్లా మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటది అనమాట. ఇప్పుడు ఎవరి దీన్ని బట్టి వాళ్ళు వెళ్ళచ్చు. ఇప్పుడు ఫ్రీ దర్శనం ఉంటది, 50 ఉంటది, 100 ఉంటది, లేదంటే విఐపి బ్రేక్స్, అట్లా రకరకాలు ఉంటాయి. ఇక్కడ లోపల అమ్మవారి గుడితో పాటు చాలా చిన్న గుళ్ళు ఉంటాయి అన్నమాట. లోపల శివుడి గుడి, అట్లాగే అద్దాల మండపం ఉంటది. మనం రంగనాయకుల స్వామి గుడిలో చూసినట్టు ఇక్కడ అమ్మవారికి కూడా అద్దాల మండపం ఉంటది అనమాట. వీటన్నిటిని మనం నీట్ గా కవర్ చేద్దాము. ఫస్ట్ అయితే మన అమ్మవారి దర్శనానికి వెళ్ళి మిగతాది మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పెన్నా నది తీరాన గుడి ఉందని చెప్పాం ఆల్రెడీ ఇందాక. కాకపోతే ఇక్కడ నీళ్ళే లేవు అనమాట. వర్షాలు పడక సక్రమంగా నీళ్ళు అయితే లేవు. చిన్నగా దారిలాగా పారుతుంది అనమాట నీళ్లు. ఇక్కడ దిగడం కూడా డేంజరస్. అక్కడ బయట బోట్స్ కూడా వేసింటారు, సుడిగుండాలు అవి ఉంటాయని. మనం ఎదురుగా గుడి నుంచి ఎదురుగా చూసుకున్నట్టయితే మనకి నరసింహకొండ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి మనకి నరసింహస్వామి టెంపుల్. అక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చి నరసింహస్వామి టెంపుల్, మనకి స్వామి గోపురం కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి పెన్నా నది ఘాట్ పక్కనే మనకి ఇక్కడ తలనీలాలు ఇచ్చే స్థలం కూడా ఉంటది అనమాట. ఎవరైనా భక్తులు మొక్కుబడులు ఉంటే ఇక్కడ తలనీలాలు కూడా ఇచ్చుకొని ఇక్కడ స్నానపు గదులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్నానాలు కూడా చేయొచ్చు.
ఇలా చెప్పాను కదా మీకు ఏమనంటే ఇక్కడ జనాలు రాత్రులు నిద్రిస్తారని. వీళ్ళ నమ్మకం ఏంటంటే ఇక్కడ జనాలు రాత్రుల్లో నిద్ర చేస్తారనమాట. అమ్మవారి వాళ్ళ కల్లోకి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ చెప్తుంది అనమాట. లేదు అంటే వాళ్ళ అమ్మవారు వాళ్ళ కళ్ళు వస్తే వాళ్ళ బాధలన్నీ తీరిపోతాయని ఇక్కడ జనాల నమ్మకము. మీకు ఇక్కడ స్థల పురాణం ఉండే బోర్డు కూడా మీకు వీడియోలో యాడ్ చేస్తాను. మీరు ఈ గుడి గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇంకో నమ్మకం కూడా ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఫర్ సపోజ్ 11వ రోజు ఏదో ఉంటుంది కదా, అప్పుడు కనుక ఇక్కడ జనాలు ఇంట్లో వాళ్ళు కర్మ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్రిస్తే చనిపోయిన వాళ్ళు స్వర్గానికి పోతారని కూడా ఇంకో నమ్మకం అనమాట. సో ఇక్కడికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.